జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఒక అతను కామెంట్ రాసినాడు నా పోస్ట్లో. హిందువుల విచ్ఛిన్నానికి పట్టినటువంటి గ్రహణం రామదేవరదాసే అనేసి కామెంట్ రాసినాడు. నిజానికి ఇట్లాంటి వాళ్ళకి తెలియకుండా నా గురించి, నేను చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియకుండా ఈ విధంగా అపార్థం చేసుకుంటూ ఉండొచ్చు. హిందువుల్లో ఐక్యమత్యాన్ని తీసుకొచ్చి ఒక త్రాటి మీద నడిపించేదే నా జీవితం యొక్క లక్ష్యం. సరేనా? నేను రాసినటువంటి శ్రీరామదేవర సహస్రకోటినామం అనేటువంటి పుస్తకం యొక్క లక్ష్యం అదే. శ్రీరామదేవుణ్ణి కీర్తిస్తూ వేలాదిగా పద్యాలు, కీర్తనలు రచించి, పుస్తకాలు ముద్రించి తెలుగు భాషలో పంచిపెట్టినాను ఎంతోమందికి. ఇంకా ఆ కార్యక్రమం చెయ్యాలి. 1,00,00,000 మంది చేత రామకోటి రాయించాలి, 1,00,00,000 మంది రామభక్తుల చేత అనేటువంటి కార్యక్రమం ఆరంభించినాను 2018లోనే. నా పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల దాన్ని పరిపూర్ణంగా తీసుకొని రాలేకపోతా ఉన్నాను సమాజంలోకి. సంతకాల సేకరణ కార్యక్రమం మన దేవాలయాలకు జరుగుతాం. అప్పట్లో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం హిందువుల్లో ఐక్యమత్యం లేదు, ఇందుకే రామ మందిర నిర్మాణ తీర్పు సుప్రీంకోర్టు ఆలస్యం చేస్తూ ఉంది అని 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేయాలని సంకల్పించింది, ఆరంభించింది, కొంతమంది చేత చేయించింది కూడా ఈ రామదేవరదాస్ అనేటువంటి వాడే. అదే పుస్తకంలోనే నేను పొందుపరిచినాను. మన దేవాలయాల సొమ్ముని ఈ రాజకీయ కీచకులు అనేవాళ్ళు పీల్చి పిప్పి చేసుకొని తినేస్తూ ఉంటారు, దోచుకుంటూ ఉంటారు. మన దేవాలయాలు మనకి సొంతం కావాలి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి ప్రభుత్వ నిధులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళని పాలకులుగా మనం ఎన్నుకొని ఉన్నాం. మన దేవాలయాల సొమ్ముని ఎందుకు లౌకికంగా సెక్యులరిజం పేరుతో అందరి సంక్షేమ కార్యక్రమాలకి ఎందుకు ఉపయోగించాలి అనేటువంటి ప్రశ్నలు, ఎన్నెన్నో వీడియోలు చేసి ప్రభుత్వాలను ప్రశ్నించినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గత 6-7 సంవత్సరాల క్రితమే. తెలుసుకోండి. అపార్థం చేసుకొని మీరు బూతు కామెంట్లు రాసినంత మాత్రాన మీకు ఒరిగిపోయేది లేదు, నాకు కలిగే నష్టం కూడా లేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ అనైక్యత హిందువుల్లో, ప్రతి రాష్ట్రంలోనూ ఉంది, కర్ణాటకలోనూ ఉంది. మత కలహాలు అంటే క్రిస్టియన్, ముస్లిం, హిందూ అనే మత కలహాల గురించి కాదు నేను చెప్తా ఉండేది. మనలో మనకే మత కలహాలు, మనలో మనకే అనైక్యతలు. శివుణ్ణి పూజించే వాళ్ళకి రాముడంటే పడదు, విష్ణువు అంటే పడదు. విష్ణువుని పూజించేటువంటి వాళ్ళకి రాముణ్ణి పూజించేటువంటి